హలో గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు చెప్పబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇదేంటి అంటే యూట్యూబ్లో మనకి పేమెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్తాను. అంటే యూట్యూబ్లోకి వచ్చే బిగినర్స్ కావచ్చు, ఛానల్ పెట్టిన వాళ్ళు కావచ్చు, అండ్ ఛానల్లోకి వద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఈ వీడియో ఎందుకు ఉపయోగపడుతుంది అనమాట. యూట్యూబ్ ప్రాసెస్ అనేది చెప్తాను. అంటే పేమెంట్ ఏ విధంగా ప్రాసెస్ అవుతుంది, అంటే యూట్యూబ్కి మనీ ఎక్కడ నుండి వస్తుంది, అండ్ మనకి ఎలా వస్తుంది, మనకి ఏ డాక్యుమెంట్స్ ఉంటే మన బ్యాంక్ అకౌంట్కి మనీ అనేది వస్తుంది, అండ్ ఏంటి అనేది కంప్లీట్గా చెప్తాను. బిగినర్స్ అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ పెట్టాను. చాలామందికి తెలియదు ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. సో ఇంకెందుకు వీడియోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా యూట్యూబ్కి మనీ ఏ విధంగా వస్తుందని నేను చెప్తాను. క్రియేటర్స్ ఉంటారు కదా, క్రియేటర్స్ అంటే కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళని క్రియేటర్స్ అంటారు అనమాట. కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, వీళ్ళనే క్రియేటర్స్ అంటారు అనమాట. ఈ క్రియేటర్స్ పెట్టడం వల్ల యూట్యూబ్లో యాడ్స్ అనేవి వస్తాయి. యాడ్స్ అనేవి డైరెక్ట్గా వచ్చేవు. యాడ్స్ కంపెనీ, ఇప్పుడు ఫర్ సపోజ్ శాంసంగ్ కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు ఇన్ని రూపాయలు ఇచ్చి యాడ్ని మధ్య డిస్ప్లే చేయండి, మందికి కనిపిస్తే మా కంపెనీ కొంచెం పాపులారిటీ వస్తుందని ఆ విధంగా యాడ్స్ అయితే ఇస్తుంటారు అనమాట. సో దానివల్ల యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అండ్ మనకి రెవెన్యూ అయితే వస్తుంది అనమాట. అండ్ కంపెనీ వాళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అంటే వాళ్ళ బ్రాండ్ అనేది నలుగురికి తెలుస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే టీవీస్లో యాడ్స్ ఏ విధంగా వస్తాయో మన యూట్యూబ్ వీడియోస్లో కూడా యాడ్స్ వస్తాయి అనమాట. ఓకేనా, ఇది యాడ్స్ ప్లేస్ చేసే విధానము అండ్ యాడ్స్ వచ్చే విధానము అనేది 45% అనేది తీసుకుంటుంది, 55% క్రియేటర్కి ఇస్తుంది అనమాట. ఇది ఎందుకు అంటే యూట్యూబ్ మెయింటెనెన్స్ కావచ్చు, యూట్యూబ్ ఆఫీస్ కావచ్చు, యూట్యూబ్లో వర్కర్స్ కావచ్చు, యూట్యూబ్ డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటికైతే తీసుకుంటుంది అనమాట. మీకు తెలిసిందే గూగుల్ అనేది యూట్యూబ్ని ఎప్పుడో కొనేసుకుంది అని. సో ఈ సంస్థతో కొలాబరేట్ అయినప్పుడు ఈ రెండు కలిపేసి వచ్చిన అమౌంట్ని 55% ఉంది కదా, ఆ 55% మనకి ఇచ్చి 45% అయితే వీళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాని డెవలప్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి సాలరీస్ అవ్వచ్చు, వీడైతే ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి వచ్చే 55% సాలరీ ఏ విధంగా వస్తుంది ఏంటనేది చెప్తాను. అండ్ మనకి ఏ ఎక్విప్మెంట్స్ ఉండాలి అండ్ మనకి ఏ విధంగా వస్తుంది అనేది చెప్తాను అనమాట. అండ్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా, అంటే యూట్యూబ్కి ఎలా మనీ వస్తుంది, యాడ్స్ ఎలా ప్లే అవుతాయి అనేది. ఇప్పుడు మన క్రియేటర్స్కి మనీ ఎలా వస్తుందో చెప్తాను అనమాట. క్రియేటర్స్కి ఏమీ లేదు గాయస్, మనం వీడియోస్ పెట్టిన తర్వాత యూట్యూబ్ అనేది ఒక టార్గెట్ అంటూ ఇస్తుంది. మీ అందరికీ తెలిసిందని 4,000 or 1,000 సబ్స్క్రైబర్స్. అట్ ఫస్ట్లో ఎలా ఉండేదంటే 10,000 వ్యూస్ రావాలి. అంతకుముందు ఎలా ఉండేదంటే డైరెక్ట్ వీడియోస్ పెట్టిన వెంటనే యాడ్స్ అనేవి ప్లే అయ్యాయి అనమాట. ఆ తర్వాత కొన్ని రోజులకి రూల్స్ చేంజ్ చేసి 10,000 వ్యూస్ వస్తే మనకి యాడ్స్ అనేవి డిస్ప్లే అయ్యేవి అండ్ రెవెన్యూ అయితే వచ్చేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనకి 4,000 or 1,000 సబ్స్క్రైబర్స్ పెట్టేసిన తర్వాత మనకి యాడ్స్ అనేవి పడుతున్నాయి అనమాట. సో ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత, సో ఈ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు, 4,000 అవర్స్ టార్గెట్ రీచ్ అయింది అండ్ 1,000 సబ్స్క్రైబర్ రీచ్ అయింది. అప్పుడు మీరు ఖచ్చితంగా దీనికి ఉండవలసినవి 3. ఒకటి ఏంటంటే యాడ్సెన్స్, రెండవది పిన్, మూడవది బ్యాంక్ అకౌంట్. ఈ 3 అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. యాడ్సెన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలంటే ఒక జీమెయిల్ ఉంటే చాలు యాడ్సెన్స్ని క్రియేట్ చేసేవచ్చు అనమాట. సో యాడ్సెన్స్ని క్రియేట్ చేసి యూట్యూబ్తో లింకప్ అయితే చేయాలి. సో మానిటైజేషన్ అయిపోయిన వెంటనే. అండ్ అప్పట్లో ఎలా ఉండేదంటే ఈ మానిటైజేషన్ అవ్వకముందు కూడా యాడ్సెన్స్ క్రియేట్ చేసుకుని లింకప్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉందంటే ఆల్రెడీ మనకి మానిటైజేషన్ అయితేనే ఈ యాడ్సెన్స్ లింకప్ చేయడానికి అయితే అవుతుందన్నమాట. బిగినర్స్కి అర్థం అవడం కోసం నేను ప్రతిదీ పర్టికులర్గా డీటెయిల్గా చెప్తున్నాను. సో మీరు అర్థం చేసుకోండి అండ్ లాస్ట్ వరకు చూడండి, బిగినర్స్ ఎవరైనా ఉంటే, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. కొంచెం ఓపిక్గా వినడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పిన్. సో ఈ వెరిఫికేషన్ పిన్ ఏ విధంగా వస్తుందంటే యాడ్సెన్స్ లింకప్ చేసిన తర్వాత మనకి యాడ్స్ అనేవి పడతాయి అనమాట. అంటే మానిటైజేషన్ అప్రూవ్ చేసిన తర్వాత, మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకుంటాం కదా లింకప్ చేసేసిన తర్వాత, అప్పుడు మనకి మెయిల్ వస్తుంది. మెయిల్లోనే ఏంటి ఉంటుందంటే మీ యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అయిపోయింది, మీకు ఇక్కడ నుండి యాడ్స్ వస్తాయి అనేది ఉంటుంది. తెలుగులో నేను చెప్తున్నాను, ఇంగ్లీష్లో వస్తుంది అనుకోండి. వచ్చిన తర్వాత ఏంటి అంటే మనకి యాడ్స్ పడడం మొదలవుతాయి. ఈ యాడ్స్ వన్స్ పడిన తర్వాత మీకు $10 కంప్లీట్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఒక వీడియోకి 10 సెంట్లు, 20 సెంట్లు, 30 సెంట్లు ఇలా రావచ్చు. సో అన్నీ కలిపి ఒక $10 అయిపోయిన తర్వాత మీకు మీ యాడ్సెన్స్ అకౌంట్లో యాక్షన్ బటన్ ఎనేబుల్ అవుతుంది. యాక్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. ఈ ఎనేబుల్ అయిపోయిన వెంటనే మనమైతే పెట్టుకోవాలి, వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. మన అడ్రస్ వెరిఫికేషన్ చేసుకుంటే అప్పుడు మనకి ఇంటికి 30 డేస్లోనైతే మీకు ఒక పిన్ అయితే వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి లేట్ అయితే అవ్వచ్చు, 30 to 40 డేస్ మధ్యలో పట్టచ్చు. అండ్ ఒక్కొక్కసారి 2 months 3 months కూడా అయిపోతుంది, దానికి ఏం చెప్పలేము. దీనికి 3 times అటెంప్ట్స్ అయితే ఉంటాయి. 3 times ఫెయిల్ అయితే మాత్రం చాలా కష్టం. యూట్యూబ్ టీమ్తోనైతే కాంటాక్ట్ అవ్వాలి. యూట్యూబ్ టీమ్తో కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ మీది ఎలా అయినా పోవడం అంటూ ఉండదు. ఒక్కసారి మీ అడ్రస్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసేసిన తర్వాత ఒక పిన్ అయితే వస్తుంది. ఆ పిన్ తెచ్చి మనమైతే యాడ్సెన్స్లో
ప్లేస్ చేయాలన్నమాట. వన్స్ ప్లేస్ చేసినప్పటి నుండి మీ అకౌంట్లో ఖచ్చితంగా పడుతుందన్నమాట. పిన్ ఎలా ఉపయోగపడుతుందంటే ఒక ఏరియా నుండి మరో ఏరియాకి వెళ్ళాలనుకోండి, ఒక బ్రిడ్జ్ ఎలా మనకు ఉపయోగపడుతుందో ఇది కూడా అలానే అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము యాడ్సెన్స్లోని యాడ్సెన్స్ని క్రియేట్ చేసేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ని క్రియేట్ చేసేస్తాం, బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసేస్తాం. ఈ రెండింటి నుండి పేమెంట్ అనేది ట్రాన్సాక్షన్స్ అవ్వాలి అంటే ముందు పిన్ అనేది ఉండాలన్నమాట. అది ఒక వారధలా పనిచేస్తుంది. ఫ్రాంక్గా మీకు అర్థమవడానికి చెప్తున్నాను, వారధలా పనిచేస్తుంది అనమాట. అంటే ఈ పిన్ లేనిదే మీ యాడ్సెన్స్లో మనీ అనేది బ్యాంక్కి వెళ్ళవు. ఓకేనా? ఈ పిన్ ఎలా వస్తుందో చెప్పాను కదా. సో మీకు $10 అయిపోయిన వెంటనే యాక్షన్ బటన్ వస్తుంది. యాక్షన్ బటన్లో అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అడ్రస్ వెరిఫికేషన్ వీడియో కూడా నేను ఇక్కడ పెడతాను, చూడండి. అండ్ అడ్రస్ వెరిఫికేషన్ చేసుకున్న వెంటనే మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అప్పుడే అవ్వదు, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, వినండి ఒకసారి. ఓకేనా? మెయిన్గా ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి $100 కంప్లీట్ అయితేనే మనకి మనీ అనేది ఇస్తుంది అనమాట. ఫర్ సపోజ్ మీరు డిసెంబర్లోని మీకు మానిటైజేషన్ అయిపోయింది. ఈ మానిటైజేషన్ అయిపోయిన వెంటనే 1 మంత్లో $100 అవ్వాలి. క్లారిటీగా చెప్పాలంటే 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు అమౌంట్ జనవరి 11న మనకి యాడ్సెన్స్లో యాడ్ అవుతుంది. యాడ్సెన్స్లో యాడ్ అయినప్పుడు $100 అని ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు 21కి ఒక మెయిల్ అయితే వస్తుంది. మీ యాడ్సెన్స్లో $100 అయితే కంప్లీట్ అయిపోయింది, మీ అకౌంట్ అనేది సెండ్ చేస్తాం, వితిన్ 5 డేస్లో అనేది ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట, మెయిల్ అయితే వస్తుంది అనమాట. సో అప్పుడు మనకి డబ్బులు అయితే వస్తాయి. ఫర్ సపోజ్ డిసెంబర్ 1 నుండి 30 వరకు మధ్యలో మనకి $100 కంప్లీట్ కాలేదు అనిపిస్తే అప్పుడు నెక్స్ట్ మంత్ జనవరి 1 నుండి 30 వరకు ఒక $60 వచ్చాయి అనుకోండి. డిసెంబర్ 1 నుండి 30 వరకు 40 వచ్చాయి అనుకో, మొత్తం 100 అయ్యాయి కదా. అది మనకి ఫిబ్రవరి 11న గూగుల్ యాడ్సెన్స్లో పడుతుంది. ఫిబ్రవరి 11న పడిన తర్వాత ఫిబ్రవరి 21న మనకి మెయిల్ వస్తుందన్నమాట. మెయిల్లో ఏంటి అంటే మీ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, 5 డేస్లో మీకైతే వచ్చేస్తుంది అంటే ఒక మెయిల్ అయితే వస్తుంది. ఓకే, ఆ 5 డేస్లో మనకి రాకపోతే మనం ఏదో తప్పు చేసామనేది అర్థం చేసుకోవాలి మీరు. అప్పుడు షిఫ్ట్ కోడ్ ఏదైనా రాంగ్ వేసారా లేదని చూసుకోవాలి. అప్పుడు బ్యాంక్ వాళ్ళైనా కాంటాక్ట్ అవ్వాలి, లేదు అంటే గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళైనా కాంటాక్ట్ అవ్వాలి. ఇది కొంచెం బిగినర్స్కి చాలా కష్టంగానే ఉంటుంది, కాకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లైన్లో చెప్తాను, మీకు క్లారిటీగా అర్థమైపోయినట్టు. మెయిన్ ఏంటి అంటే యూట్యూబ్ నుండి మనకి ఒక టార్గెట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే యాడ్స్ పడడం మొదలవుతుంది. దీంట్లో చేయాల్సినవి యాడ్సెన్స్ అకౌంటు అండ్ యాడ్సెన్స్ అడ్రస్ వెరిఫికేషన్ అండ్ పిన్ ఇంటికి వస్తుంది. వెరిఫికేషన్ చేసిన వెంటనే అండ్ యాడ్సెన్స్లోని బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ రెండింటి మధ్య పిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ పిన్ ఇంటికి వస్తేనే యాడ్సెన్స్లో అకౌంట్లో డబ్బులు ఇందులో పడతాయి అనమాట. ఎవ్రీ మంత్ 21కి అయితే అమౌంట్ పడిపోతుంది $100 కంప్లీట్ అయిపోయిన వెంటనే. అండ్ 21 నుండి 5 వర్కింగ్ డేస్లో అయితే మనకి అమౌంట్ అయితే పడడం జరుగుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే మీ అకౌంట్లో డబ్బులు పడాలంటే చాలా సెక్యూరిటీస్ అయితే ఉంటాయి కదా, ఆ విధంగానే మనకైతే యాడ్సెన్స్ క్రియేట్ చేశారు. అండ్ దానికి తోడు పిన్ ఒకటి పెట్టారు, దానితో అకౌంట్ నెంబర్ ఒకటి పెట్టారు. ఇవి ఉంటేనే కదా మన అకౌంట్లో డబ్బులు అనేది పడుతుంది. అండ్ డబ్బులు పడట్లేదు ప్రతి మంత్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పటికీ పడట్లేదంటే షిఫ్ట్ కోడ్ మీరు రాంగ్ చేశారని అర్థం చేసుకోవాలి. అప్పుడు మీరు బ్యాంక్కి కానీ లేదా గూగుల్ యాడ్సెన్స్కి కానీ కాంటాక్ట్ అవ్వాలంట. పదే ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అందుకు నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అంటే కొంచెం క్లారిటీగా అర్థం అవ్వడం కోసం సింప్లిఫై చేసుకొని చెప్తున్నాను, సో మీకు అర్థం అవ్వాలని. ఓకేనా? ఓకే, 21 వరకు వచ్చేసాం, మనకైతే అమౌంట్ పడిపోయింది. ఇప్పుడు అది ఎలా తీయాలి? చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఇందులో అకౌంట్లో పడిపోయాయి కదా, ఎలా వస్తాయి ఏంటి, ఇంకేమైనా మనం ఫామ్ ఏం పెట్టాలా? ఏం అవసరం లేదు గాయస్, మీ ఏటీఎం పెట్టేసి ఈజీగా తీసుకోవచ్చు. ఫోన్పే ఏం కావాలంటే చేసుకోవచ్చు ఆ అమౌంట్తోని. దానికి ఆ తర్వాత ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. అబ్జెక్షన్స్ ఎక్కడ ఉంటాయి అంటే యాడ్సెన్స్ క్రియేట్ చేయాలి, గూగుల్ యాడ్సెన్స్ ముందుగా టార్గెట్ ఫినిష్ చేయాలి, గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేయాలి, మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వాలి అండ్ యాడ్స్ పడాలి. యాడ్స్ పడిన ఇంటికి పిన్ రావాలి. పిన్ వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత రెండిటికి ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్లో మనీ అనేది మనకి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అండ్ బ్యాంక్ అకౌంట్లో పడట్లేదు అంటే షిఫ్ట్ కోడ్ ప్రాబ్లం అయి ఉంటుంది. బ్యాంక్కి కానీ లేదా ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ కానీ కాంటాక్ట్ అయితే అవ్వాలన్నమాట. క్లారిటీగా చెప్పాలంటే ఏదో ఒక హోల్డ్ అయితే అవుతుంది ఒక్కొక్కసారి అమౌంట్, మీరు దానికి భయపడక్కర్లేదు. ఒక 10 డేస్ 15 డేస్లో మళ్ళీ రికవర్ అయితే అయిపోతుంది అనమాట. ఈ హోల్డింగ్ ప్రాసెస్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, చాలా సింపులేని. అండ్ మీరు ఒక ఫామ్ ఇస్తారు మన బ్యాంక్కి వెళ్తే, సో అక్కడైనా నింపొచ్చు. లేదు మనకు గూగుల్ యాడ్సెన్స్లోనే మనకి ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళతో కాంటాక్ట్ అయితే 2-3 డేస్లో వాళ్ళు సాల్వ్ చేసేస్తారు అనమాట. పెద్ద ప్రాబ్లం ఏం లేదు గాయస్. ఈ యూట్యూబ్ పేమెంట్ ప్రాసెస్ అనేది సింప్లిఫై చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో.
వీడియోలో. సో ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీ లైక్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. సో లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే తెలియజేస్తారనుకుంటున్నాను. ఎవ్రీడే మంచి వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీరు ఒక్క సపోర్ట్ ఇస్తే చాలు. సపోర్ట్ అంటే ఏం లేదు, లైక్స్ కుడితే చాలు అనమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. డైలీ మంచి మంచి వీడియోలు తెచ్చేద్దాం. నేను మీ వంశీ సైనింగ్ ఆఫ్. బై నౌ.